నమస్కారం కృష్ణారావు గారు, ఐవీఆర్ టాక్స్కి స్వాగతం. నిన్న సెంట్రల్ క్యాబినెట్ ఢిల్లీలో బీజేపీ క్యాబినెట్ ఎలైస్ కలిసి కొన్ని చాలా అంటే ఎంప్లాయ్మెంట్ పెంచడానికి, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఎక్స్పాండ్ చేయడానికి చాలా కీ డెసిషన్స్ తీసుకున్నారు. దాంట్లో ముఖ్యంగా మనం ఇప్పుడు మన రాష్ట్రాలు, తెలుగు స్పీకింగ్ రాష్ట్రాలకి ఏ విధంగా బెనిఫిట్ పొందాయి అనే దాని మీద ఒక చిన్న మీ దగ్గర నుంచి వివరణ తీసుకుందామని చెప్పి ఈ చిన్న ఎపిసోడ్ చేస్తున్నాము. ఒకటేంటంటే నిన్న అన్ని స్టేట్స్లో కాదు, ముఖ్యంగా మరి మనం విభజన జరిగిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్కి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, చాలా మటుకు నష్టాలే జరిగాయని చెప్పేసేసి అందరికీ తెలిసిన విషయమే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం అంతాను ఈ ఫెర్బీస్ ఇవ్వడంలోనే ఉన్న డబ్బులన్నీ అయిపోయి అప్పుల్ని ఉంచిపెట్టాడు. అయితే నిన్న దాంట్లో ఈ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీ కారిడార్స్ కింద ఒకటేంటంటే వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో, అట్లాగే కర్నూలు జిల్లా ఆరకెళ్ళలో, ఈ రెండిట్లోనూ డెవలప్ చేయడానికి అని చెప్పేసి చాలా అంటే లిబరల్గానే వాళ్ళు ఫండ్స్ అలొకేట్ చేశారు. ఇప్పుడు అక్కడ అంతాను ఈ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడము, వాళ్ళని ఇన్వైట్ చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అది ఒక శుభపరిణామం, ఎందుకంటే దీనివల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతుంది, అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్మెంట్ ఉంటుంది. అది ఒక పాయింట్. దెన్ సెకండ్ థింగ్, చంద్రబాబు నాయుడు గారే మరి నిర్మలా సీతారామన్ గారికి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి, మిగిలిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ పోలవరం ప్రాజెక్టుకి వచ్చే 2 ఏళ్లలో ఇంప్లిమెంట్ చేయడానికి 12,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు కూడాను. ఇదేంటంటే 2027కి కంప్లీట్ చేయాలి. అది కాపర్ డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయింది, దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి. దీనికి ఇంకా కాస్ట్ అవుతుంది, రీవైజ్డ్ ఎస్టిమేట్స్ అవన్నీ కూడా సెంటర్ పంపించారు. అంటే ఈ రాజకీయ ప్రాబల్యం అంటే మ్యాండేట్ అనేది రాష్ట్రాలకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ అనేది మనకి చెప్పిస్తోంది. ఇదివరకు వాళ్ళు మిగిలినవి ఏవి అడగట్లేదు, స్పెషల్ స్టాటస్ ఇవన్నీ ఏమి అడగట్లా. ఇప్పుడు ఫండ్స్ ఏ విధంగా సెంటర్ నుంచి వస్తాయి, డెవలప్మెంట్కి ఏ విధంగా చూసుకుంటున్నారు. బట్ మీరు చెప్పినట్టు మనకంతాను జగమంతా తెలిసినట్టు మరి ఆయన ఇచ్చే ఫ్రెబీస్ ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలడు, ఎట్లా చేయగలడు, దానికి ఎక్కడి నుంచి రాబడి తెస్తాడనేటువంటి ఒకటి. ఇప్పుడు ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాడు, దానికి మళ్ళీ క్విట్ ప్రోక్యో అవుతుందో లేదో తెలియదు. అందరి దగ్గర నుంచి, పెద్ద వాళ్ళందరి దగ్గర నుంచి హీఈస్ ఇన్వైటింగ్ డొనేషన్స్. ఆల్రెడీ 4-5 పెద్దవాళ్ళందరూ దాని డొనేషన్లు అవన్నీ ఇవ్వడం అంటే ఆన్ హిజ్ ఓన్ చేయడం కష్టము. ఎవడైనా ఉచితంగా ఎందుకు చేస్తాడు, ఏదో ఒక బెనిఫిట్ వస్తే కానీ కాదు కదా. సో అదొకటి స్టార్ట్ అయింది. సో తర్వాత అఫ్కోర్స్ మరి తుడపడానికో కంటిన్యూటీ తుడపడానికో ఇది వాల్టైర్ని మళ్ళీ ఇప్పుడు రైల్వే జోన్ కింద ఒకటి డిక్లేర్ చేస్తామని చెప్పారు. సో ఈ విషయాలన్నీ తీసుకుని ముఖ్యంగా ఈ శాంక్షన్ అంటే అలాట్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఫర్ దీస్ యాక్టివిటీస్, దాని మీద మీ యొక్క అభిప్రాయం. ఒకటి, ముందు పోలవరం డిస్కస్ చేద్దాం. పోలవరం ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్స్, దానికి ఒప్పుకున్నారు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ టు ఫస్ట్ ఫేజ్ అనుకుంటా, సెకండ్ ఫేజ్ అపైన్ చూసుకుని ఇది కంప్లీట్ అయిన తర్వాత మొదలు పెడతాం. సో ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ను అప్రూవ్ చేసిన దానివల్ల అడిషనల్గా దానికోసం 12,000 crores వస్తాయి. అది అప్ ఫ్రంట్గా మాకు వేస్ అండ్ మీన్స్ ప్రాబ్లం ఉంది, ఇచ్చేయాలని కోరుకుంటూ ఉన్నారు. నన్ను అడిగితే ఇది రైట్ టైం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనఫ్ ఈస్ ఎనఫ్, ఈ ప్రాజెక్ట్ మేము చేస్తామని తీసేసుకోవటమే బెటర్. తీసేసుకుంటే 12,000 crores కేంద్రం నుంచి రియల్గా పోలవరం మీద ఖర్చు అవుతాయి. వేస్ అండ్ మీన్స్ కోసంగా దీన్ని అడ్వాన్స్గా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే పరిస్థితే లేదు. ఇవి ఇట్లాగే కంటిన్యూ అవుతాయి. సో పోలవరం వెనకబడిపోయే అవకాశం ఉంది. దాని మీద స్పెండ్ చేయడానికి డబ్బులు ఉండవు. ఇది వచ్చింది పప్పు బెల్లాలకు పనిచేసేస్తే అప్పుడు ఏదో ఒక స్టేజ్లో మళ్ళా సెంటర్ని బ్లేమ్ చేయడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేసినా చేయొచ్చు. సో ఇది కొద్దిగా ఆలోచించి ఈ స్టేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని
ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పారు. మనం కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నా ఉన్నారు. ఒప్పుకుంటే తీసేసుకొని ఇంకేమి అడ్వాన్సులు ఏమి ఇవ్వకుండా మొత్తం అమౌంట్ వాళ్ళే ఖర్చు పెట్టి కంప్లీట్ చేసే పద్ధతి పెట్టుకుంటే త్వరగా అయిపోయే అవకాశం ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్కి 12,000 crores వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ కింద ముందు ఇచ్చేసి అప్ఫ్రంట్గా ఇచ్చేసి దానివల్ల ఏదో అయిపోతుందని అనుకుంటే రేపు 12,000 వెంటనే ఖర్చు అయిపోతాయి కోట్లు. యాక్చువల్ గీలు బిల్ చేయాల్సి వచ్చేటప్పటికి పేమెంట్ చేయడానికి డబ్బులు ఉండవు. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్క్ మొదటికి వస్తుంది. ఇది పోలవరం. అంటే అది కూడా కాకుండా ఇంకొక స్టేట్మెంట్ కూడా చెప్పారు, ఈ రివర్స్ టెండరింగ్ అంతా క్యాన్సిల్ చేసేసి మళ్ళీ గుత్తేదారులకే వీటిని మేము అలాట్మెంట్ చేస్తామని ఒక స్టేట్మెంట్ కూడా. ఇక్కడ 2 విషయాలు, రివర్స్ టెండరింగ్ మంచిదా కాదా అనే దాని మీద కొంత డిస్కషన్ జరగాలి. ఫస్ట్ థింగ్, ఒరిజినల్ వర్క్ టెండర్ మీద ఇచ్చిందై ఉంటే అదే టెండర్ సిస్టమ్ కంటిన్యూ అయ్యటం ఒకటి. నామినేషన్ మీద ఎవరికైనా ఇచ్చున్నప్పుడు రివర్స్ టెండరింగ్ అనేటటువంటిది బెటర్ రేట్ తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉన్నది. బట్ రివర్స్ టెండరింగు మనవాడికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకురావటం వల్లనే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో మంచిదే, కంటిన్యూ చేస్తే దానివల్ల లాభం అయ్యేటట్టు అయితే చేయొచ్చు, దానికి ఏమి నష్టం లేదు. బట్ అప్ఫ్రంట్గా యాజ్ ఎ సిస్టమ్ను దాన్ని రివర్స్ టెండరింగ్ను కొట్టేయాల్సినటువంటిది కాదు. కొన్ని చోట్ల అది కూడా ఉపయోగపడవచ్చు, కొన్ని చోట్ల ఉపయోగపడకపోవచ్చు. ఇప్పుడు మంచి ప్రోగ్రెస్లో ఉన్నది. సిడబ్ల్యూసి కూడా ఇప్పుడు కాంట్రాక్టర్ను మార్చటం మంచిది కాదు అని సెంట్రల్ అథారిటీస్ చెప్పినప్పుడు రివర్స్ టెండరింగ్ చేసి కాంట్రాక్టర్ను మార్చడం అనేటటువంటిది సరైన చర్య కాదు కదా, అది ఆ రోజు ఆయన చేశాడు. సో అటువంటి ప్లేస్లో ఎస్ అది మంచి. బట్ యాజ్ ఎ జనరల్ పాలసీ రివర్స్ టెండరింగ్ చేయటం అనేటటువంటిది నేను చేయను అంటే, ఎక్కడైనా నామినేషన్ మీద వాటి మీద ఇచ్చి హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా తగ్గించగలిగితే మంచిదే కదా, అది కూడా ఆలోచించాల్సిన అవసరం. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇది. మన రాష్ట్రానికి 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ముఖ్యం. మొట్టమొదటిది వైజాగ్ నుంచి చెన్నై దాకా ఒక ఇండస్ట్రియల్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంది, దాంతో నోట్స్ అవి ఉన్నాయి వాటి ద్వారా. రెండోది చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి రన్ అవుతుంది. కృష్ణపట్నం రెండిట్లోనూ వస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కారిడార్ అటు నుంచి పోవటం. ఇంకొకటి బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్. ఇప్పుడు ఈ శాంక్షన్ అయినటువంటివి 2 కూడా బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో శాంక్షన్ అయినవి. వరవకల్ మొదటి నుంచి ఇంపార్టెంట్, అప్పటిని ఆల్రెడీ ఒక నోట్ కింద దాన్ని ఐడెంటిఫై చేశారు, కొంత వర్క్ జరుగుతున్నది. ఇప్పుడు మ్యాక్సిమం వర్క్ జరిగేటటువంటి అవకాశం ఉన్నది కర్నూలు జిల్లాలో. అట్లాగే కొప్పర్తి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కూడా. మొదటి నుంచి నేను ఇదే చెప్తూ ఉన్నా, రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఇమ్మెన్స్ పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇది 2 ఇంపార్టెంట్ మెట్రో సిటీస్ మధ్యలో ఉన్న ఏరియా రాయలసీమ, ఇటు హైదరాబాద్ అటు బెంగళూరు. సో హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఎంత బాగా అభివృద్ధి చెందితే మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఎక్కువ రాయలసీమలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కావచ్చు అది. అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకు, ఇటు హైదరాబాద్కు మధ్య ఉంది. ఐ మీన్ చిత్తూరు సైడ్ పోతే నీకు చెన్నై దగ్గర అవుతుంది, అనంతపూర్ సైడ్ పోతే బెంగళూరు దగ్గర అవుతుంది, కర్నూలు సైడ్ అయితే నీకు హైదరాబాద్ దగ్గర అవుతుంది. సో ఈ అండ్ దెన్ లాట్ ఆఫ్ ఏరియా, ఇవన్నీ డ్రై ల్యాండ్స్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అందుకనే కదా అప్పుడు ఆ లేపాక్షి నాలెడ్జ్ సెంటరు అది అక్కడ వాళ్ళప్పుడు డెవలప్ చేద్దాం. దట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్. పాలిటిక్స్లో పడి ఈ వాటిలో నుంచి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అది తీసుకున్న వాళ్ళందరూ చేసినటువంటి వెధవ పనుల వల్ల అది ఇదైపోయింది. కానీ బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. బికాస్ బెంగళూరు చాలా దగ్గర ఒక పెద్ద ఇండస్ట్రియల్ జోన్గా అది తయారై ఉండేది. ఇప్పటికైనా దాన్ని ఆ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేసి డెవలప్ చేయగలిగితే బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ జోన్ అవుతుంది. ఎందుకంటే బెంగళూరుకి అటు పోయే కొద్దీ ఇరిగేటెడ్ ల్యాండ్, బెంగళూరు టు మైసూర్ సైడ్ పోయే కొద్దీ అంతా కావేరీ డెల్టా ఇరిగేటెడ్ ల్యాండ్, సో అంత సూటబుల్ కాదు. ఇదంతా డ్రై ల్యాండ్ అనంతపూర్ సైడ్. సో ఇది బాగుంటుంది. బ్రాడర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ కారిడార్స్ కాన్సెప్ట్లో వస్తూ ఉన్నది. దాంట్లో ఐ మీన్ డెఫినెట్లీ కోయలీషన్ గవర్నమెంటు, కోయలీషన్ పాలిటిక్స్, బీజేపీకి పూర్తి మెజారిటీ ఢిల్లీలో రావటం ఆంధ్రాకు మంచి చేసింది. అంటే ఇంత ఎఫెక్టివ్ లాబీయింగ్, ఇంత ఎఫెక్టివ్గా స్టేట్కి ఎక్స్ట్రా ఫండ్స్ వచ్చే అవకాశం పూర్తిగా ఉండుండేది కాదు. అది మంచిదే. దాన్ని ఎల్బో రూము లెవెలైజ్ చేసుకొని తెచ్చుకోవటం మంచిది. అది రాయలసీమ సైడ్ రావటం అనేటటువంటిది కొంత
ఆలోచించి చేసినట్టున్నారు. ఇప్పుడు అమరావతి ఇదంతా ఇటు డెవలప్ అవుతుంది కాబట్టి కౌంటర్ బ్యాలెన్సింగ్గా అటు పెట్టాలని ఈ 2 నోట్స్కు స్టేట్ గవర్నమెంటే రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్లై చేసి ఉండొచ్చు. అలాగే తెలంగాణలో కూడా జహీరాబాద్ చాలా ఇంపార్టెంట్ నోడ్ అది. జహీరాబాద్ మొదటి నుంచి కూడా ఆల్రెడీ డెవలప్డ్ నోడు కాబట్టి ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అన్నింటిలో జహీరాబాద్కి ఎక్కువ ఆపర్చునిటీస్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే అది ఆల్రెడీ డెవలప్డ్ నోడ్. అది దాంట్లో అడ్వాంటేజ్. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ అండి. ఇక్కడ ఓర్వకల్లు కొత్తగా డెవలప్ కావాల్సిన నోట్స్. మరి ఇవన్నీ రియల్గా ఇంప్లిమెంట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి ఇండస్ట్రియలైజేషన్ అయితే భవిష్యత్తు చాలా బాగుంటుందని, స్టేట్ ఎక్స్చెకర్ కూడా మంచి ఇన్కమ్ వస్తుందని ఆశిద్దాం. నమస్కారం.